వెల్కమ్ టు టీ10 నేను రేవతి. గాజాలో ఇజ్రాయిల్ మారణకాండకు పాల్పడి ఈ నెల 7వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఆ రోజు నిరసన దినం పాటించాలని కేంద్ర వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా రాష్ట్రంలోని జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ వామపక్ష పార్టీలు ప్రకటించాయి. ప్రజాస్వామ్యవాద అమెరికా అండదండలతో ఇజ్రాయిల్ చేస్తున్న దురాక్రమణ పూరిత యుద్ధ దాడులతో పాలస్తీనా అతలకుతలమైందని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే పాఠశాలలు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ఈ దాడులకు పాల్పడిందని తెలిపారు. ఈ అత్యంత క్రూరమైన యుద్ధం వల్ల దాదాపు 41,000 మంది పాలస్తీనియన్లు మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే సమిధులయ్యారని వివరించారు. వారే కాకుండా భవనాలు, పాఠశాలల కింద మరో 10,000 మంది సమాధి అయ్యారని పేర్కొన్నారు. ఇజ్రాయిల్ పౌరుల హత్యలు, లైంగిక దాడులు, ఇతర దాడులు, కిడ్నాప్లు వంటి అత్యంత హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. అంతర్జాతీయ న్యాయస్థానం దాడులు ఆపాలని కోరినప్పటికీ ఇజ్రాయిల్ పెడచెవిన పెట్టిందని పేర్కొన్నారు. ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా పాలస్తీనాకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీన నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, జయప్రదం చేయాలని కోరారు. ఇది వాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.